మ్యాథ్స్ 2ఏలోనమ్మా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 9గా వస్తుంది. దీనిలో ఫస్ట్ మోడల్ ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది గివెన్ డేటా అని ఇలా కొన్ని నెంబర్లు ఇచ్చినప్పుడు ఈ డేటాలో ఉన్న వాటిల్లో రేంజ్ కట్టమనిస్తే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, ఇక్కడ ఉన్నట్లో అన్నిటికన్నా పెద్దది 70, అది మ్యాక్సిమం వాల్యూ, అన్నిటికన్నా చిన్నది 38. ఈ రెండింటికి డిఫరెన్స్ 32 రాయాలి. నెక్స్ట్ ఫైండ్ ది మీన్ డివియేషన్ అబౌట్ ది మీన్ ఫర్ ది డేటా అని ఇచ్చినప్పుడు మీన్ కట్టుకోవాలి. ఈ డేటాకి మీన్ అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం 8 ఉన్నాయి, అలా 10 వచ్చిందనమాట. అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ డేవియేషన్స్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన మీన్కి ఇక్కడ ఇచ్చిన డేటాకి డిఫరెన్స్ చూసుకోవాలి. 10కి 6కి డేవియేషన్ డిఫరెన్స్ 4, 10కి 7కి డిఫరెన్స్ 3, 10కి 10కి డిఫరెన్స్ 0. అట్లా డీవియేషన్స్ కట్టి మళ్ళీ దానికి మీన్ గురించి రాయాలి. మీన్ అంటే ఇప్పుడు వచ్చిన డీవియేషన్స్కి యావరేజ్ కట్టడం, ఇవన్నీ యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయో 8 అని చెప్పి రాయాలమ్మా. నెక్స్ట్ సమ్ము ఇదే మోడల్ ఉన్నాము. ఫైండ్ ది మీన్ డివియేషన్ అబౌట్ ది మీన్ అని ఇస్తే మనకి ఇచ్చిన ఈ డేటా మొత్తానికి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. మొత్తం 10 ఉన్నాయి. మీన్ అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అది ఇక్కడ 50 వచ్చింది. మరి డీవియేషన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న 50కి మనకి ఇచ్చిన ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎంతో రాసుకున్నట్టయితే మళ్ళీ దానికి డీవియేషన్స్ అంటారు, దానికి మీన్ కట్టుకోవాలి. మీన్ ఫార్ములా ఇదమ్మా, ఇది కూడా రాయగలిగితే బెటరు. లేకపోయినా అదిగోండి ఆ డీవియేషన్స్ మొత్తానికి మళ్ళీ ఇలా యావరేజ్ కట్టినట్టు అనమాట. ఎన్నైతే ఉన్నాయో అన్ని కింద రాసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మోడలు మీన్ డివియేషన్ అబౌట్ ది మీడియన్ ఫర్ ది డేటా అన్నాడు. మీడియన్ అనగానే మనకి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. మీడియన్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ చూడండి అమ్మా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే కరెక్ట్గా మధ్యలో 2 ఉన్నాయి. మీడియన్ అంటే ఆ రెండింటికి యావరేజ్ అనమాట, మిడ్ పాయింట్ లాగా. 10 + 12/2 11 వచ్చింది. దానికి క్యాపిటల్ ఎమ్గా తీసుకున్నామా. ఈసారి ఈ ఎమ్ వాల్యూ 11కిను ఇక్కడున్న ప్రతి అబ్జర్వేషన్కి డిఫరెన్స్ తీసుకుని దానికి యావరేజ్ కట్టుకోవాలన్నమాట ఇంతకుముందులాగా. ఈసారి అబౌట్ ది మీడియన్ అన్నాడు. మీడియన్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి ఇచ్చిన డేటా మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇక్కడ చూస్తే అబ్జర్వేషన్స్ మొత్తం ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. అంటే మధ్యలో కరెక్ట్గా ఒకటే ఉంది కాబట్టి దాన్నే క్యాపిటల్ ఎమ్ మీడియన్గా తీసుకోవాలి. ఈ ఎమ్ వాల్యూకి మనకి ఇచ్చిన ప్రతి దానికిను డిఫరెన్స్ చూసుకోండి అమ్మా. 6కి 2కి డిఫరెన్స్ 4, 6కి 3కి డిఫరెన్స్ 3, అలా చూసుకుని అన్నిటికీ యావరేజ్ కట్టుకోవాలన్నమాట. ఇది ఫార్ములానమ్మా. మీడియన్ అనేసరికి ఏమో ఇక్కడ ఎమ్ వచ్చింది, అంతకుముందు మీన్కి వచ్చేసరికి ఎక్స్ బార్ వచ్చిందనమాట. నెక్స్ట్ మీడియన్ మీద ఇంకో సంబంధం, దీనికి కూడా అంతే అసెండింగ్ ఆర్డర్లో రాసుకుని ఈ విధంగా మధ్యలో ఒకటే ఉంది కాబట్టి దాన్ని తీసుకోవాలన్నమాట. తర్వాత మీను వేరియన్స్ స్టాండర్డ్ డివియేషన్ కట్టమనిస్తే మీన్ అనగానే మనం ఫస్ట్ సమ్లో ఎలా చేసాం అలా ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు అన్నీ యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. అది ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని డివియేషన్స్ అంటారమ్మా. అబ్సల్యూట్ డివియేషన్స్ అంటే ఇక్కడ మనకు వచ్చిన మీన్కిను ప్రతి అబ్జర్వేషన్కి డిఫరెన్స్ చూడండి అమ్మా. 8కి 5కి డిఫరెన్స్ 3, 8కి 12కి డిఫరెన్స్ 4, 8కి 3కి డిఫరెన్స్ 5, అలా అన్నీ తీసుకుని మళ్ళీ వేరియన్స్ అనేసరికి ప్రతిదానికి స్క్వేరింగ్ చేస్తూ యాడ్ చేసిన తర్వాత బై ఎన్ని ఉంటే అని రాయాలి. ఇలా వేరియన్స్ కట్టుకోవాలి. స్టాండర్డ్ డివియేషన్కి వచ్చేసరికి దానికి రూట్ అప్లై చేయడమేనమ్మా. అలాగ ఇది కూడానమ్మా.